హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనము లాస్ట్ క్లాస్లో పార్ట్స్ అంటే క్లౌడ్ నేమ్స్, స్టార్స్ అవి నేర్చుకున్నాం కదా. సో ఈరోజు గ్రామర్ స్కిల్స్ నేర్చుకుందాం రండి నాన్న. గ్రామర్ స్కిల్స్లో చూడండి, వోవెల్స్ AEIOU. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి నాన్న? A to Z అంటే ABCDEF అక్కడ Z వరకు టోటల్ 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి నాన్న. ఆ 26 ఆల్ఫాబెట్స్ని కూడా ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు నాన్న. ఒకటి ఏంటి అంటే ఓవెల్స్, సెకండ్ వన్ ఏంటి అంటే కాన్సోనెంట్స్. చూడన్నా, మీకు తెలుగులో కూడా తెలుగు వర్ణమాల ఎన్ని పార్ట్స్ కింద ఉంటుంది? 2 పార్ట్స్ కింద ఉంటుంది కదా. అచ్చులు, హల్లులు అని చెప్పి మీకు 2 పార్ట్స్ కింద ఉంటుంది. సో అలాగే ఇంగ్లీష్లో కూడా 26 అక్షరాలు, ఈ 26 లెటర్స్ కూడా 2 కైండ్స్ కింద డివైడ్ అయితే, ఒకటి ఓవెల్స్ కిందను, ఇంకొకటి కాన్సోనెంట్స్ కిందను డివైడ్ అయింది నాన్న. ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడన్నా, ఓవెల్స్ అని ఇచ్చాడు AEIOU. AEIOU అనేవి ఓవెల్స్ నాన్న. ఏంటి అంటే ఈ సౌండ్స్ అనేవి ఏ సౌండ్స్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా అవంతటా అవే ప్రొనౌన్సియేట్ చేస్తే వాటిని మనం ఏమంటాం నాన్న? ఓవెల్స్ అంటాము. నెక్స్ట్ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే మనకి ఒక వర్డ్, ఒక లెటర్ని ప్రొనౌన్సియేట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా వేరే లెటర్ మీద డిపెండ్ అవుతుందన్న. చూడండి ఒకసారి, సి సి చూడన్న, లాస్ట్లో సి ప్రొనౌన్సియేట్ చేసేటప్పుడు లాస్ట్లో ఈ అన్న సౌండ్ వస్తుంది. సో అలా అనమాట. ఇప్పుడు ఒక సి అనేది ప్రొనౌన్స్ చేయాలి అంటే మీకు ఇస్ ప్లస్ ఈ ఆ రెండు కంబైన్ చేస్తేనే సి సౌండ్ వస్తుందన్న. అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అన్ని సౌండ్స్ కూడా ఏ సౌండ్స్ మీద ఆధారపడి ఉంటాయి? ఓవెల్ సౌండ్స్ మీద ఆధారపడి ఉంటాయి నాన్న. ఓవెల్స్ అంటే ఏంటి అంటే మనకి ఏవైతే డిపెండెంట్గా వాటంతట అవి సౌండ్స్ వస్తాయో, దేని మీద డిపెండ్ అవ్వకుండా ఆ లెటర్స్ని ఓవెల్స్ అంటాం నాన్న. అవి టోటల్ ఎన్ని ఉంటాయండి? 5 ఉంటాయి. అవి ఏంటో చూడండి, AEIOU. చూడన్నా, ప్రతి వర్డ్లో కూడా ఇన్ కేస్ మీ పేరులో చూసుకున్నా, ఏ స్పెల్లింగ్లో చూసుకున్నా కూడా ఓవెల్ లేకుండా ఎక్కడ ఏ వర్డ్ కూడా మీకు ఉండదు నాన్న ఓవెల్ లేకుండా. సో చూడండి, ఫస్ట్ వన్ B-U. యు అనేది ఓవెలే కదా నాన్న. నెక్స్ట్ T-Y, TOY, ఓ అనేది ఓవెల్. GL-SS, గ్లాస్, ఏ సో ఓవెల్. సో B-RD, బర్డ్, ఓవెల్. BUCKET, బకెట్, యు ఫస్ట్ యు అనేది ఓవెల్, ఈ అనేది ఓవెల్. ROSE, రోజ్, ఓవెల్. HUT, హట్, ఓవెల్, యు అనేది ఉంది. CAP, క్యాప్, ఏ అనేది ఓవెల్ నాన్న. నెక్స్ట్ మ్యాంగో, MANGO, మ్యాంగో. నెక్స్ట్ జీబ్రా, ZEBRA, జీబ్రా. సో చూడన్నా, మనకి ఏ వర్డ్లో చూసుకున్నా ఖచ్చితంగా ప్రతి వర్డ్లో అట్లీస్ట్ ఒక్క ఓవెల్ అయినా ఉండటం జరుగుతుందన్న. చూడన్నా, ఒక్కసారి పేజ్ టర్న్ చేసుకోండి. ఒక చిన్న యాక్టివిటీ ఏంటి అంటే, చూడండి, ఒక రెయిన్బో ఇచ్చారు. సో ఆ రెయిన్బో అక్కడ ఏరోప్లేన్ వెళ్తుంది, సన్ ఉంది, అంటే మేఘాలు ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి. సో అవన్నీ మీద చిన్న క్వశ్చన్ నాన్న. సో మీ అందరూ కూడా ఓన్గా ఆన్సర్ చేస్తారు, మీకు తెలుసు అనుకుంటున్నాను. వాట్ ఎల్స్ కెన్ యూ సీ ఇన్ ద స్కై ఎక్సెప్ట్ ద మూన్ అండ్ స్టార్స్? అంటే మీరు ఆకాశంలో మూన్ అంటే చంద్రుణ్ణి, నక్షత్రాలని కాకుండా ఇంకా ఏమేమి చూస్తున్నారు నాన్న? సన్, క్లౌడ్స్, రెయిన్బో, ఏరోప్లైన్. సో ఇవి రాసుకున్నాను, SUN, సన్, క్లౌడ్స్, CLOUDS. ఈ స్పెల్లింగ్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా నాన్న. సో నెక్స్ట్ వన్ రెయిన్బో, RAINBOW, రెయిన్బో. ఏరోప్లేన్, AEROPLANE, ఏరోప్లేన్. వాట్ అపియర్స్ ఆఫ్టర్ రెయిన్? రెయిన్ తర్వాత ఏమొస్తుంది?
రైన్ తర్వాత ఏమొస్తుందన్నా రెయిన్బో, RAINBOW, రెయిన్బో. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద సన్? సన్ యొక్క షేప్ ఏంటన్నా రౌండ్ షేప్, ROUND, రౌండ్. వెన్ డు ద మూన్ అండ్ ద స్టార్స్ అపియర్స్ ఇన్ ద స్కై? మూను స్టార్స్ స్కైలో ఎప్పుడు ఎపియర్ అవుతాయి, ఏ టైంలో ఎపియర్ అవుతాయి నానా? నైట్ టైం, NIGHTTIME, నైట్ టైం. వెన్ డస్ ద సన్ రైజ్? సన్ రైజ్ ఎప్పుడు అవుతుందనా? సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది, EARLYMORNING, ఎర్లీ మార్నింగ్. సో మీరు ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి ఈ వర్డ్స్ చదవండి నాన్న. ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్తో చదవండి. ఒకసారి ఓవెల్స్ అంటే ఏంటో క్లియర్గా నేర్చుకోండి నాన్న. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.